మన రాజమండ్రి నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు ఫ్లెక్సీలు పెట్టకూడదు, బ్యానర్లు పెట్టకూడదు. ఒకవేళ పెట్టేట్లయితే 24 అవర్స్ ముందు పర్మిషన్ తీసుకోవాలి, చలానా కట్టాలి. 24 అవర్స్లో మళ్ళీ అవి తీసేయాలి, లేకపోతే డబుల్ పెనాల్టీ పడుతుందని చెప్పి ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. అలాగే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అసలు మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నావా లేకపోతే బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నావా అర్థం కావట్లేదు. బ్రిటిష్ వాళ్ళు కూడా పన్నులు వేసేవారు, కానీ పన్నులకి పెనాల్టీ వేసేవారు కాదు. వీళ్ళ పన్ను కట్టాలని ఇది పెనాల్టీ కట్టాలంటారు, డబుల్ పెనాల్టీలు కట్టాలంటారు. ఏమిటో అర్థం కాని పరిస్థితి. మరి వేళ ప్రతి సామాన్యుడు ఫ్లెక్సీ కట్టకుండా బ్యానర్ కట్టకుండా ఉండే పరిస్థితి లేదు. పుట్టినరోజు అయితే బ్యానర్ కట్టాలి, లేకపోతే సంవత్సరాడితే బ్యానర్ కట్టాలి, పెళ్ళి అయితే బ్యానర్ కట్టాలి, లేదా ఫ్లెక్సీ కట్టాలి. లేకపోతే ఎవరైనా సరిపోతే ఆ వీధి అంతా కూడా చిన్న చిన్న ఫ్లెక్సీలు పెడతారు. అసలు వీళ్ళు ఫంక్షన్ జరుపుకుంటారా, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ తిరిగి పర్మిషన్ తెచ్చుకుని ఆ ఫ్లెక్సీలు కట్టి మళ్ళీ 24 అవర్స్ తర్వాత వీటిని తీసేసి ఈ పనిలో ఉంటారా? అసలు ఏ రకంగా రాజమండ్రి నగరంలో ఒక వింత పోగొడలో పోతారు మున్సిపల్ కార్పొరేషన్. ఏదైతే చెయ్యాలో అది చేయట్లేదు. ఇలా రాజమండ్రి ప్రజలకే తాగడానికి మంచినీరు ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ చూసినట్లయితే వర్షం వస్తే అన్ని చోట్ల కూడా మునిగిపోతుంది. కార్లు వెళ్ళో, మోటార్ సైకిల్ వెళ్ళో, నడిచి వెళ్ళతో అసలు కుదరదు. ఆ డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఆ రకంగా ఉంది. అలాగే ఈ రోడ్ల పరిస్థితి కూడా చాలా చోట్ల పెద్ద పెద్ద హోల్స్ పడిపోతే వాటిని కవర్ చేసే పరిస్థితి కూడా లేదు. అవన్నీ మానేసేసి సామాన్యులు ఫ్లెక్సీలు కట్టుకోకూడదు. సామాన్యులు ఫ్లెక్సీ కట్టుకోకపోతే జీవన విధానం ఎలా సాగుతుంది? పెద్ద పెద్ద హోర్డింగ్లు మాత్రం వాటికి హోర్డింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న వాడికి డబ్బులు ఇచ్చి కట్టాలండి. అది ఎవరు కట్టగలరు? నేను 2-3 హోర్డింగ్లు పెట్టానండి. ఆ ఫ్లెక్సీ వేయడానికి 10,000, నెలకే ఒక్కోదానికి 10 నుంచి 15,000 రూపాయలు హోర్డింగ్కి కట్టాలి. ఒక సామాన్యుడు 10,000, 15,000 రూపాయలు పెట్టి హోర్డింగ్ పెట్టగలరా? ఈ రకంగా వాళ్ళు ఇదేంటో అర్థం కాదండి. మన రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు చాలా ఉన్నాయి, కానీ ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే వింత పోకళ్ళు అవలంబిస్తారు. ఎక్కడా లేని విధానం ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఇంత పోకడ ఎందుకు వచ్చింది? మరి దీన్ని ఖండించవలసిన బాధ్యత అధికార పార్టీల్లో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, వీళ్ళకి కంపల్సరీ ఉంది. వాళ్ళు అడగరు, ఎందుకంటే వాళ్ళ బ్యానర్లు తీయమని మున్సిపాలిటీ వాళ్ళు అడగరు, వాళ్ళ ఫ్లెక్సీలు తీయమని మున్సిపాలిటీ వాళ్ళు అడగరు. అందుకని వీళ్ళు ఏం అడగరు, వీళ్ళకి సంబంధం లేదు. అంటే ప్రజా సమస్యలు వాళ్ళకి అక్కర్లేదు. కేవలం ఏంటంటే ఇది సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితి. దీని మీద కలెక్టర్ గారు మధ్యాహ్నం 3 గంటలకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆవిడకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాం. ఒకవేళ కనుక కలెక్టర్ గారు పాజిటివ్గా స్పందించి ఇదేదైతే మరి దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటే పర్వాలేదు, లేకపోతే మాత్రం నెక్స్ట్ మండే, అంటే ఆ వేళ ఈ ఎవ్రీ మండే జరుగుతుంది స్పందన కార్యక్రమం రోజున మున్సిపల్ కార్పొరేషన్ ధర్నా చేసి దిగ్బంధం చేయడం. పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం లాగా ఫ్లెక్సీలు పడటం ఏంటో బాబు, మీరు పడిన కార్పొరేట్ సంస్థలే పడండి. కార్పొరేట్ సంస్థలు చేసే దుర్మార్గాలు, దృశ్యాలు అన్నీ ఇన్ని కావు. ఇవాళ ఒక హోటల్స్ కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, వైద్య సంస్థలు కానివ్వండి, ఫ్లెక్సీ లేకుండా ఎక్కడైనా వ్యాపారం జరుగుద్దా? చిన్న వ్యాపారస్తులు అండి, చిన్నవి కానీ పెద్దవి కానీ. ఇవాళ చిన్న ఏదో ఒక డాక్టర్ గారు ఎక్కడి నుంచో అమెరికా నుంచి వస్తాడు. ఆ డాక్టర్ గారు రేపు ఉదయం 8 గంటలకు వస్తారు. ఇవాళ నుంచి ఫ్లెక్సీ పెట్టుకోవాలి. రేపు ఉదయం 8 గంటలకు పూర్తి అయిపోయింది, ఫ్లెక్సీ తీసేయమంటారా? అందువల్ల దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇవాళ అఖిలపక్ష సమావేశం తీర్మానం చేయడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి మరి కలెక్టర్ గారిని కలుస్తాం. కలెక్టర్ గారికి కలిసిన తర్వాత ఆవిడ నిర్ణయానికి ఒక టైం ఇచ్చి దాని తర్వాత మరొక కార్యాచరణ మామూలుగా ఉండదు. నగరపాలక సంస్థ నగర పరిధిలో ఫ్లెక్సీలు కట్టడం నిషేధం చేస్తూ కొన్ని నియంత్రణలు విధిస్తూ కొన్ని ఆంక్షలు విధిస్తూ ఇటీవల ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు, ఒక సర్క్యులర్ కూడా విడుదల చేశారు. ఇది పూర్తిగా భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించే పద్ధతిలో ఉంది. భారత రాజ్యాంగం
19(1)(a) ఆర్టికల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. దాంట్లో ఈ దేశ ప్రజలు తమ భావాలని ఏ మీడియా ద్వారా, మీడియా మీన్స్ ఈ పద్ధతుల్లో ఏ పద్ధతుల ద్వారా స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశాలు కల్పించారు. ఇవాళ కార్పొరేషన్ పెట్టినటువంటి ఆంక్షలు చూస్తే అధికార పార్టీకి సంబంధించి వాళ్ళకి తప్ప సామాన్య ప్రజలకు సంబంధించిన ప్రజా గొంతుకులు వినిపించే ప్రజా సంఘాలకు కానీ, సాధారణ వామపక్షాలు లాంటి లేకపోతే సాధారణ రాజకీయ పార్టీలకు కానీ భవిష్యత్తులో ఇక భావ ప్రకటన స్వేచ్ఛకు అవకాశం లేకుండా పోయే పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు. రెండోది, ఒక పక్కేమో స్వచ్ఛత పేరుతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తూనే ఎవరన్నా కట్టుకోదలిస్తే 24 గంటల ముందు అనుమతి తీసుకోవాలి, దానికి డబ్బులు చెల్లించాలని చెప్తా ఉన్నారు. అంటే కాంపన్సేషన్ కడితే డబ్బులు చెల్లిస్తే మీరు చెప్పినటువంటి స్వచ్ఛత వస్తుందా అని చెప్పి అడుగుతా ఉన్నారు. మూడో ప్రశ్న ఏమంటే, ఇవాళ మీరు ఎక్కడెక్కడ కట్టకూడదో రాసించారు. ఆ పద్ధతులు అయితే నగరంలో ఎవరు ఎక్కడా కట్టకూడదు. నేను ప్రత్యేకంగా కార్పొరేషన్ అధికారులు అడిగేదంటే, మీరు చెప్పిన ఈ నిషేధాంక్షలు లేదా నియంత్రణ ఆంక్షలు ఇవి అధికార పార్టీకి వర్తిస్తాయా, వర్తించవా? వర్తించే పద్ధతి అయితే మీరు పత్రికా ప్రకటించిన మరుసటి రోజు నుంచి నగరంలో ఎక్కడ పడితే అక్కడ అధికార పార్టీ ఏదో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి ఎందుకు వర్తింపు చేయడం లేదు? అందుకని ఇలాంటి అనేక అనుమానాలు, ప్రశ్నలు ఉన్నాయి. సాధారణ ప్రజలకు సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత శుభకార్యాలకో లేదా వ్యక్తిగతంగా ఇంట్లో వచ్చేటువంటి ఇతర కార్యాలకు కూడా ఇట్లాంటి వాటిని అనుసరిస్తున్న పద్ధతి ఉంది. కాబట్టి మీ నిర్ణయం సరైనది కాదు. ఈ నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పని అఖిలపక్ష సమావేశం తరఫున సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారిని కలిసి